తెలంగాణలో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్ కామారెడ్డి జిల్లా పరిషత్ పీఠాలపై ప్రధాన రాజకీయ పార్టీలు కన్నేశాయి. నిజామాబాద్ జెడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కాగా కామారెడ్డి జిల్లా పరిషత్ జనరల్ కి రిజర్వ్ చేశారు. జిల్లాలో స్థానిక సమరంపై రాజకీయ పార్టీల ఎత్తులపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నగరం మోగింది. పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలకు సమాయత్తమయ్యాయి. ఇక నిజామాబాద్ జిల్లాలో దాదాపు 31 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని తామే దక్కించుకోవాలని ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది, ఎన్నికలకైతే సమాయత్తమైంది, చేస్తున్న అభివృద్ధిని చెప్పుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తమవుతుంది. ఇక నిజామాబాద్ జెడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. గతంలో ఈ జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం జనరల్కు రిజర్వ్ కాగా ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో బీసీ మహిళ కోసం ప్రధాన రాజకీయ పార్టీలు అయితే అన్వేషణ మొదలుపెట్టాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత ప్రధానంగా పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఎడపల్లికి సంబంధించి మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రజితా యాదవ్ కూడా పోటీలో ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. వీరితో పాటు మరికొందరు సీనియర్ నాయకులు కూడా ఈసారి జెడ్పీ పీఠం తమకు అవకాశం కల్పించాలి, జెడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించాలంటూ మహిళా సీనియర్ నాయకులు అయితే పట్టుబడుతున్నారు. ఇక అధిష్టానం గెలుపు గుర్రాల కోసం అయితే అన్వేషిస్తుంది. ఇప్పటికే సర్వే కూడా నిర్వహించింది. ఇక బీజేపీ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తన సతీమణిని బరిలో దించాలనేది ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. ఆమె గతంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. అనుభవంతో జిల్లా పరిషత్ పీఠం పైన ఆమెని కూర్చోబెట్టాలి, ఖచ్చితంగా ఈసారి బీజేపీ జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందనేది బీజేపీ పార్టీ ధీమా ఉంది. ఆమెతో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా మహిళా నేతలు తమ భార్యల్ని బరిలో దించాలనే ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. కానీ సర్వేలో ఎవరికి మొగ్గు చూపితే వారే చైర్మన్గా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన కోడల్ని బరిలో దించుతాననే ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మహిళకు రిజర్వ్ కావడంతో జెడ్పీటీసీగా ఉన్న తన కుమార్ని భార్యని జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఉంచాలనేది ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. ఆమెతో పాటు మరికొందరు కూడా సీనియర్ మహిళా నాయకురాలు జెడ్పీ పీఠంపై అయితే కన్నేశారు. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే సర్వే నిర్వహించాయి. ఎవరైతే బాగుంటుంది అనేది ఒక చర్చ అయితే చేస్తున్నారు. గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీలు అన్నీ అన్వేషిస్తున్నాయి. ఇటు ప్రధాన అధికార పార్టీ నుంచి అయితే ఖచ్చితంగా ఇప్పటివరకు చేస్తున్న అభివృద్ధి, త్వరలో చేయబోయే అభివృద్ధి, ప్రభుత్వం అధికారంలో ఉండవు, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్గా కనిపించే అవకాశం. ఇక బీజేపీ పార్టీ కేంద్రం నుంచి అనేక నిధులు ఇస్తున్నాం, జిల్లా పరిషత్ కావచ్చు, మండల పరిషత్ స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్నాం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ చెప్తుంది. ఇక బీఆర్ఎస్ కూడా ఎరువుల కొరతను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఒక కార్డుని కూడా ఇటీవల రిలీజ్ చేశారు ప్రభుత్వ వైఫల్యాల మీద. ఆ అంశాలతోనే ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో దాదాపుగా 25 జెడ్పీటీసీ స్థానాలని కామారెడ్డి జిల్లా పరిషత్ ఈసారి జనరల్కు రిజర్వ్ అయింది. గతంలో బీసీ మహిళకు రిజర్వ్ కాగా ఈసారి జనరల్కు రిజర్వ్ చేశారు. అయితే కాంగ్రెస్ నుంచి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన తనయుడు పోచారం భాస్కర్ రెడ్డిని చైర్మన్ రేసులో ఉంచాలని ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. నసరుల్లాబాద్ నుంచి భాస్కర్ రెడ్డి పోటీ చేశారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు చాలామంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. జనరల్ స్థానం కావడంతో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ కూడా తన రేసులో ఉన్నట్లు చెప్తున్నారు. ఆయన కూడా ఈసారి జెడ్పీ చైర్మన్ పీఠంపై కన్నేశారు. అయితే ఆయనకు షబ్బీర్ అలీ ఆశీస్సులు కూడా ఉన్నాయి. సో ఆయన కూడా చైర్మన్ రేసులో ఉంటాయని చెప్పారు. మరికొంతమంది నేతలు ఉన్నప్పటికీ స్థానిక రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో కొందరు నేతలు వెనక్కి తగ్గారు. అయితే ఖచ్చితంగా చైర్మన్ పీఠం మాత్రం జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఒక అభ్యర్థి చైర్మన్ అవుతారనేది మాత్రం పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి మాత్రం ఇంకా చైర్మన్ ఎవరనేది మాత్రం చర్చ జరగలేదు. చైర్మన్ అభ్యర్థుల కోసం ప్రధాన బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే అన్వేషణ మొదలుపెట్టాయి. బీఆర్ఎస్ గెలుపు గుర్రాల కోసం ముమ్మన ప్రయత్నాలు చేస్తుంది. నాయకుల సతీమణులను పోటీలో దించాలనేది ప్రధానంగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే పల్లెల్లో వాతావరణం అయితే వేడెక్కింది. చాలా చోట్ల ఆశావాహులు గతం నుంచి కూడా తమ జెడ్పీ చైర్మన్గా పోటీ చేస్తామని ఆశపడ్డ నాయకులు రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో ఒకసారిగా నిరాశకు లోనయ్యారు. కొందరు ఈసారి ఖచ్చితంగా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రిజర్వేషన్లు అనుకూలించక కొందరు రిజర్వేషన్లు అనుకూలించి తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ప్రధానంగా మాత్రం ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో పోటీ నెలకొనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో పోటీ, కామారెడ్డి జిల్లా మటుకు కాంగ్రెస్
బీఆర్ఎస్ మధ్యలో పోటీ నెలకొనే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరు జెడ్పీ పీఠాలను దక్కించుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా ఆసక్తి నెలకొంది. ఇక నిజామాబాద్ జిల్లా రాజకీయాలు వినూత్నంగా ఉంటాయి. ఇక్కడ వినూత్న తీర్పునిస్తారు. గత ఎన్నికల్లో కూడా చూసినాం. గతంలో నిజామాబాద్తో పాటు కామారెడ్డి జెడ్పీ పీఠాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుని, కానీ ఈసారి పరిస్థితి విభిన్నంగా మారింది. జిల్లాలో బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో ఈసారి జెడ్పీ ఫలితాలు ఎట్లా ఉంటాయి, జెడ్పీ పీఠాలు ఏ పార్టీలు దక్కించుకుంటాయనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటు బీజేపీ కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా తామే ఈసారి జెడ్పీ పీఠాలను దక్కించుకుంటామని అయితే ధీమాలో ఉన్నారు. ఇప్పటికే ఎంపీ అరవింద్ పీఠాలను దక్కించుకునే దశలో సర్వేలు చేసి అభ్యర్థులను అయితే సిద్ధం చేసి పెట్టారు. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా అధికారంలో ఉన్నాం, ఈసారి జెడ్పీ పీఠాలు హస్తగతం కావాలనేది ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బలమైన అభ్యర్థులను బరిలో దించాలి, గెలుపు గుర్రాలకు అవకాశం కల్పించాలంటూ చెప్తున్నారు. ఇక అందరూ కూడా బీసీ మహిళకు నిజామాబాద్ రిజర్వ్ అయింది. జనరల్ స్థానానికి కామారెడ్డి రిజర్వ్ కావడంతో ఆయా పార్టీలకు సంబంధించి ముఖ్య నేతలు బలమైన ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుల్ని బరిలో దించాలి, జెడ్పీ చైర్మన్ పీఠాలు వాళ్ళకి దక్కేలా చేయాలనేది మాత్రం అన్ని రాజకీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి, ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇక ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఏ పార్టీలకు అవకాశం కల్పిస్తారన్నది మాత్రం రానున్న రోజుల్లో వేచి చూడాలి. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన తాజా అప్డేట్. ఓ టు స్టూడియో.